ఏం చేయబోతున్నారు సొరకాయతో ఆలోచించుకున్నారా? ఏం ఆలోచించుకోవడం తేజ, ఆయన ఏమో చేస్తున్నారా చూస్తూ ఉండిపోయాను, ఇంకేం ఆలోచించుకుంటా. ఇలా అంటే కష్టం మరి, ఇప్పుడు రెసిపీ చెప్పాల్సింది. అయితే నేను ఏదో ట్రై చేస్తాను. ఆనపకాయతో పకోడీ. ఆనపకాయ మీకు ఇచ్చింది సొరకాయ, సారీ సొరకాయతో పకోడీ. ఓకే, సొరకాయ పకోడీలు అనమాట. ఆహా, ట్రై చేస్తాను అది ఇది అని చెప్తూ ఎంత మంచి రెసిపీ చేసేసుకుని అదనమాట. సో స్టార్ట్ చేద్దామా? యా షూర్. ఓకే, సో సొరకాయ పకోడీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సొరకాయ పకోడీలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? యా. సో ముందు డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ హీట్ పెట్టుకుని తర్వాత సొరకాయ, తురిమిన సొరకాయ, శనగపిండి, కొంచెం క్రిస్పీగా రావడానికి బియ్యపిండి, అల్లం ముక్కలు, ఇవన్నీ వేసి కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇంకా పచ్చిమిర్చి, ఓకే, కొద్దిగా సాల్ట్ టేస్ట్కి తగినట్టు, కొంచెం కారం, పసుపు, ఓకే, ఇది కూడా వేసేసుకోవచ్చు, కొత్తిమీర. ఓకే, సో దాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ సొరకాయ తురుములో కొంచెం ఆ వాటర్ అనేది ఉంటుంది, సరిపోతుందా చూడండి, లేదంటే నేను ఇంకొంచెం వాటర్ ఇస్తాను. ఓకే, కొంచెం వాటర్ అయితే కావాలా? పకోడీలు కాబట్టి కొంచెం మనకి అలా జారుడుగా ఉంటే సరిపోతుంది. ఓకే, సో స్పూన్ తో కలిపి లేదు తేజ, కలపాలి అంతే, మన చేతితో కలిపితేనే అది చేతితోటి కలపాలి. యా, ఇప్పుడు ఓకే, ఇప్పుడు వేయొచ్చు. పకోడీలు కాబట్టి హాయ్ అన్నమాట, ఏ షేప్లో ఉన్నా యూనో అది పకోడీ. చాలా కాన్షియస్గా, చాలా జాగ్రత్తగా భయపడుతూ వేస్తాం. డీప్ ఫ్రై కదా, డీప్ ఫ్రై కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కరెక్ట్, అందరూ జాగ్రత్తగా ఉండాలి, చుట్టూరు ఉన్న వాళ్ళంతా. వేసేసేయండి. మన ముగ్గురం తినాలి కదా, అందులో నేను ఒక 4 ముక్కలు ఎక్కువ తినొచ్చు. నేను కూడా ఫిక్స్ ఎక్కువ తిందామని. అయితే ఒక 8 ముక్కలు ఎక్స్ట్రా వేసుకోండి, రాజుగారి కోసం ఇంకో 4 కలిపేయండి. చూద్దాం మిగిలితే నా వరకు. యా, సో ఆ పకోడీల సంగతి నేను చూసుకుంటాను, ఒకవేళ అయిపోతే నేను తీసేస్తాను. బట్ ఆ లోపు మా కోసం ఒక సూపర్ హిట్ సాంగ్ మీరు పాడింది, మీకు బాగా పేరు తెచ్చిపెట్టిన పాట. సో నాకు తెలుసు ఆ పాట ఏంటో, కానీ నేను చెప్పను, మీరే పాడండి. ఓకే, కరెక్ట్గా అడిగారు తేజ. ఎందుకంటే ఈ పకోడీలు తింటూ అది వచ్చినప్పుడు, ఈ పకోడీలు తింటూ పాట అద్భుతంగా ఉంటుంది కదా, కాంబినేషన్ అసలు అదిరిపోతుంది. వాన వచ్చినప్పుడు సో క్లూ ఇచ్చేసి తను సాంగ్, ఇంకెందుకు ఆలస్యం, అటాక్. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే, ఆగవమ్మో అమ్మో అంత దురుసే, అరే అబ్బాయంటే ఎంత అలుసే, నీకు కళ్ళాలి వేసి కాళ్ళాడించాలని వచ్చా 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 అని తెలిసి, వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. అబ్బా, నిజమే, అసలు ఆ వాన వచ్చినప్పుడు ఇలా పకోడీలు వేసుకుంటే సూపర్. సో ఈ సాంగ్ చాలా మంచి హిట్ అయింది కదా, మీకు మంచి పేరు తెచ్చిపెట్టింది. సో ఎక్కడికి వెళ్ళినా జనరల్ గా బయట షోస్ కి అలా ఇలా వెళ్తూ ఉంటాం కదా, అందరూ పాడతారు, అందరూ డాన్సులు చేస్తుంటారు ఈ పాటకి. చాలా బాగుంటుంది సాంగ్. థ్యాంక్ యూ. సో పకోడీలు కూడా అయిపోయాయి, సో ఇంకేముంది, టేస్ట్ చూసేయటమే కదా. ఓకే, మనం అన్నీ కూడా తీసేసుకుందాం, సర్వ్ చేసేసుకుందాం.
ఓకే డన్. అయిపోయింది వేడివేడిగా పకోడీలు. బట్ టేస్ట్ చూడబోయే ముందు ఈ పకోడీలు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సొరకాయ పకోడీలు తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో సొరకాయ తురుము, శనగపిండి, బియ్యపిండి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సొరకాయ పకోడీలు రెడీ.